జగన్‌ని ఏదో ఒకటి చేసేయాలన్నటువంటిదైతే మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసులో ఏదైనా చేస్తారా? అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయడం గురించి వెనక ముందు ఆడుతున్నారు. ఎందుకంటే అరెస్టు అన్నటువంటి పాయింట్ జగన్‌దైతే సింపతి అతని వైపుకొస్తుంది. ఇవాల్టి రోజున ప్రజలు నీతి, అవినీతి గురించి మాట్లాడుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే ఎవరి పార్టీ వాళ్ళు ఎదురోళ్ళ అవినీతి గురించి మాట్లాడతారు. ఆళ్ళ పార్టీ అవినీతి ఆళ్ళకి తెలుసు కాబట్టి, అదేమి అవినీతి కాదని వాదించుకుంటారు కాబట్టి, మన పార్టీ వాళ్ళని మనం ఎట్లాగూ సమర్థించుకోవచ్చు. పక్క పార్టీ వాళ్ళని గురించి అవినీతి అని ఎట్లాగూ అంటుంటాం. కాబట్టి ఎవరు భయపడట్లేదు. ఇలాంటి సందర్భంలోనే అరెస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసుల్లోనే కదా అరెస్ట్ చేసింది. దానివల్ల ఆయనకి ఏమైనా తగ్గిందా? పైగా అధికారంలోకి వచ్చాడు. అలాగే రేవంత్ రెడ్డిని అవినీతి అనినే కదా అరెస్ట్ చేసింది. అయినా ఆయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు అవినీతి అనే కదా అరెస్ట్ చేసింది. అయినా అధికారంలోకి వచ్చాడు. కాబట్టి పట్టించుకోవట్లేదు. పైగా సింపతి వచ్చింది. ఆ రోజున జగన్ని అలా అరెస్ట్ చేయబట్టినే మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి లాగా